మా మ్యారేజ్ డే సందర్భంగా గత 9 సంవత్సరాల నుంచి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతోంది. రెస్టారెంట్లలో బయటికి పోయి వేలకు వేలు ఖర్చు పెట్టేదానికంటే 10 మందికి మజ్జిగ పంపిణీ చేస్తే మంచిదని భావించి మేము ప్రతి ఏటా ఈ కార్యక్రమం తప్పకుండా జరుపుతున్నాం. పెళ్లి రోజు సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతోంది 10 ఏళ్ల నుంచి. దానికి స్ఫూర్తి ఏమి అంటే మా మరిది రవిశేఖర్ రెడ్డి గారు స్ఫూర్తి సంస్థ ద్వారా ప్రతి సంవత్సరము మే 15th వాళ్ళు మజ్జిగ పంపిణీ చేస్తూ ఉన్నారు. సేవా కార్యక్రమాలు, ఇతర సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. కరెక్ట్గా మాది కూడా మే 15th కావడం వల్ల మేము వాళ్ళని అడగడం జరిగిందనమాట. మేము ప్రతి సంవత్సరం మేము తీసుకుంటాము, ఆ రోజు మిగతా రోజులు మీరు చేసుకోండి అనడంతో వాళ్ళు ఒప్పుకోవడము. మేము ఇప్పటికీ 10 ఏళ్ళు అయింది చేయబట్టి. పిల్లలు ఎందుకు ఇది చేయడము, మీడియా ద్వారా మేము ఎందుకు ఇలా చేసి, ఇదేం పెద్ద కార్యక్రమం కాదు, చిన్నదే, కానీ ఎందుకు మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది అంటే ఇది ఒక మెసేజ్గా భవిష్యత్తు తరాలకి, మా పిల్లలకు కూడా, ఇంక్లూడింగ్ మా పిల్లలకు కూడా, ఏదో హోటళ్ళకి పోయి మ్యారేజ్ డే అంటే కేకులు కట్ చేసుకోవడం, ముఖాలకు పూసుకోవడం, వేస్ట్ చేయడము, అవన్నీ కాకుండా బయట ఎంతమందో తిండి లేక తనకలాడుతున్నారు, కనీసం మజ్జిగ తాగే స్థితి కూడా లేకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. అలాంటి వారికి మన చిన్న సహాయం దీంతో మన స్తోమత కొద్ది ఎంతమందికి వీలైతే అంతమందికి చేయగలిగితే చాలు. అలా ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినాము. మమ్మల్ని చాలా మంది చేస్తున్నారు, కానీ మమ్మల్ని చూసి ఇంకొంతమంది చైనోళ్ళు కూడా ముందుకు వస్తారనే ఆశతో ఇది చేస్తూ ఉన్నాము. ప్లస్ ఇంకోటి మా సార్ చెప్పింది ఏమంటే, ఈరోజు స్టార్ట్ చేసినప్పుడు మేము ఒక 10,000తో స్టార్ట్ చేసినాం. మళ్ళీ మేము అనుకున్నాము జనం ఎక్కువైనారు ఇంకా పెంచుకుందాము అనుకున్నాం. కానీ మా సార్ అనడం ఒకటే, ఇలా పెంచుకుంటూ పోతే సంవత్సరం పెంచుకుంటూ పోతే అమౌంట్ ఎక్కడికి అది సాధ్యం కాదు. అది ఒక మినిమం అనేది పెట్టుకుంటే దాన్ని లాంగ్ టర్మ్ చేయడానికి వీలుగా ఉంటుంది, మనకి అనుకూలంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఒక ఫిక్స్డ్ పెట్టుకొని మేము ప్రతి సంవత్సరం ఇలా మేమున్న నాళ్ళు చేయడం, తర్వాత మా పిల్లలు కూడా ఆ దారిలో రావాలని కోరుకుంటూ వాళ్ళ ఇంకోటి ప్రత్యేకత ఏమంటే, మేము ఎవరితోనూ పంచడం కాకుండా మా ఫ్యామిలీ ఓన్గా వచ్చి మా చేతుల మీదుగా ఇవ్వడం అనేది మా పిల్లలు నేర్చుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈవెన్ హైదరాబాద్లో, ప్రస్తుతానికి మేము హైదరాబాద్లో ఉంటున్నాం, కానీ ఈ మే 15th మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మా పిల్లలు, మా ఫ్యామిలీ అందరితో పాటు పంచుతున్నాం. ఇది భావితరాలకు మంచి జరగాలని, వాళ్ళు నేర్చుకోవాలని ఉద్దేశంతో మేము వైఫ్ అండ్ హస్బెండ్ నరసారెడ్డి రాజలక్ష్మి చిన్న కార్యక్రమం చేస్తున్నాం. 3,000 ప్యాకెట్. ఎందుకంటే ఎండాకాలం మే 15th వేసవి కాలం, ప్రత్యేకంగా వేసవి కాలం వచ్చింది. ఆ వేసవి కాలంలో మనం తిండి కంటే ముఖ్యంగా దాహం తీర్చడం ముఖ్యం. ప్రతి ఒక్కరూ దాహం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాం, అదే ముఖ్యంగా భావిస్తాం. మనం కూడా ఎంత తిండి తిన్నా నీళ్ళు తాగుదామంట. అదే వేసవి కాలం కాబట్టి మనకు అనుకూలమైంది కాబట్టి మజ్జిగ పంచడం జరుగుతుంది చల్లదనం కోసం. కార్యక్రమాలు హనుమత్ జయంతి ఆ కార్యక్రమాలు చేస్తున్నాం ప్రత్యేక. కానీ మజ్జిగ పంపిణీ ఈ ఊరు మాది కాబట్టి ఇక్కడే జరపాలి, అనంతపురంలోనే జరపాలి. అనంతపురం ప్రజలు మాత్రమే ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఎన్ని పనులు ఉన్నా సరే ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. It's a good inspiration, right? I mean, parents ఇలా చేస్తున్నారు అంటే the next following generation also మేము కూడా అలాగే చేయొచ్చు. So I think it's a good thing what my parents are teaching me that. So yeah, I'm happy for that. That's yeah.